సాయి బంధువులందరికీ ఇదే నా ప్రణామం. ధుని ధ్వని శీర్షికకు స్వాగతం. చాలామంది భక్తులు ఇలా అనుకుంటారు. బాబా నేను ఎంత ప్రార్థించినా ఎందుకు వెంటనే సహాయం చేయడం లేదు అని. ఎందుకు ఆలస్యం అవుతుంది అని. నా ప్రార్థనలు బాబాకు వినిపించడం లేదా? ఈరోజు మనం ధుని ధ్వని కార్యక్రమంలో ఈ లోతైన ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకుందాం. సాయి భక్తులారా, మొదట ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బాబా మన ప్రతి ప్రార్థనను వింటారు. మన కన్నీళ్లు కూడా ఆయనకు తెలుసు. మన బాధలు కూడా ఆయనకు తెలుస్తాయి. కానీ ప్రతి ప్రార్థనకు వెంటనే సమాధానం రావడం అవసరం కాదు. బాబాకు సరైన సమయం తెలుసు. ఒక చిన్న విత్తనం చెట్టు కావడానికి సమయం పడుతుంది. ప్రతి పనికి మన జీవితంలో కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అలానే మన జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు కూడా సమయాన్ని తీసుకుంటాయి. ఆలస్యం చేశారు అంటే బాబా మరిచిపోయారు అని కాదు. కొన్నిసార్లు మన కోరిక సిద్ధంగానే ఉంటుంది, కానీ మన మనసు సిద్ధంగా ఉండదు. అందుకే బాబా ముందుగా మనలో శ్రద్ధ, సబూరి, వినయం, ఆత్మవిశ్వాసాలను పెంచుతారు. కొన్ని ఆశీర్వాదాలు మనకు కనిపించవు, కానీ బాబా నిశ్శబ్దంగా మనల్ని కాపాడుతూ ఉంటారు. కొన్ని ప్రమాదాల నుండి, కొన్ని కష్టాల నుండి మనకు తెలియకుండానే రక్షిస్తారు. అది బాబా కృపే. సబూరి అంటే కేవలం ఎదురు చూడటం కాదు అని చెప్పుకున్నాం కదా. ఎదురు చూస్తున్నప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోకపోవడం, అదే నిజమైన భక్తి. హిందీలో కూడా ఒక సామెత ఉంది కదా దీనికి సంబంధించి. భగవానికి కృపామే దేర్ హో సక్తా హై పర్ అంధేర్ నహి అని. అంటే భగవంతుడి కృపలో ఆలస్యమైతే ఉండవచ్చు, కానీ ఆయన మనను నిర్లక్ష్యం చెయ్యరు అని. భక్తులారా, మన జీవితంలో వచ్చిన ఆలస్యాలను మనం శాపంగా చూస్తున్నామా లేక బాబావారి సమయంగా భావిస్తున్నామా? ఒక్కసారి మనమే ఆలోచించాలి. బాబా సహాయం ఆలస్యం కావచ్చు, కానీ ఆయన కృప ఎప్పుడూ ఆలస్యం కాదు. శ్రద్ధ ఉంచండి, సబూరి పాటించండి. దుని వెలుగు మీ జీవితాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది. ఓం సాయిరామ్. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.